ఓకే ప్లీజ్ మేడం డౌట్స్ నాకు కావాలి, క్వశ్చన్స్ కావాలి, ప్లీజ్ యూటిలైజ్ దిస్ టైం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. కూర్చోండి, మీరు కూర్చోండి. క్వశ్చన్స్ అంటే ఆన్సర్స్ మీరు చేయండి. ప్లీజ్. ఓకే మేడం. మేడం ఇంతవరకు విన్నారు కదా మీరు? స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. మనం కోపం తెచ్చుకోవద్దు అంటున్నారు కదా. ఇప్పుడు నాకు ఒక చేయడం ఉన్నాడు 6 years old. వాడికి ఎంత కామ్గా చెప్తానంటే నేను చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు కొట్టని మా సిస్టర్స్ కూడా అంటారు, అక్కడ నువ్వు కొట్టవు అసలు పిల్లలకి భయం పెట్టవు. ఎంత ప్రేమతో చెప్పినా వినరు. అప్పుడు కోపం వస్తుందా? చాలా మంచి ప్రశ్న వేశారు. నాకు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే ఐ విల్ బి హ్యాపీ. ప్లీజ్ క్లాస్. గట్టిగా అంటే మీ దగ్గర ఏం క్వశ్చన్స్ లేవా? క్వశ్చన్స్ రెడీగా ఉంటుంది. ఓకే చూడండి, మన First of all, I express my gratitude from depth of my heart. Thank you, ma'am. I thank both the Divine Souls giving your valuable time here. So, because I explained this, I am very, very happy. Right? And the top learnings, I may say highlights of these days. జ్ఞానం ఇవ్వడం కాదు, మనము ప్రతిభను వెలికి తీయడం మన డ్యూటీ అని చెప్పారు. క్లాస్ గట్టిగా. అండ్ సెకండ్ లెర్నింగ్ ఏం చెప్పారంటే పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ పీస్. నిజంగా కూడా ఇంత ఎక్స్ప్రెసివ్ టర్మ్స్ లో ఈరోజు నేర్చుకున్నా సార్. ఇది మనకు ముందు తెలుసు కానీ ఇంత బాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని క్లారిటీ. అయితే ఇప్పుడు ఇది మేము గుర్తుంచుకునే దగ్గర క్లారిటీ మీరు ఇచ్చారు సార్. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ పీస్ అని. అయితే జ్ఞానం ఇవ్వడం కాదు, ప్రతిభను వెలికి తీయడం అనే విషయంలో కొంచెం డీటెయిల్గా చూపిస్తాం సార్. ఇప్పుడు మనం అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పుకుంటున్నాం ఎప్పటి నుంచో కూడా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని మనం అందరూ కీర్తిస్తున్నాం. అయితే గురు బ్రహ్మ అంటే మన ఊరికే దాన్ని పద్యంలాగా జరిపించాం, కానీ బ్రహ్మతత్వం అనేది ఏంటి అంటే బ్రహ్మ సృష్టికర్త. అట్లనే పిల్లోడి లోపల మనము వాడి యొక్క క్రియేటివిటీని ఫైండ్ చేసి దాన్ని మనం వెలికి తీయడం అంటే వాడి బ్రహ్మతత్వాన్ని వెలికి తీయాలి. అయితే ఇప్పుడు నేనేమనడం అంటే ఇక్కడ మేడం చెప్పింది ఏదైతే ఉందో విషయ అవగాహన అంటే ఒక సబ్జెక్టు గురించి గతంలో మనకు తెలుసు. ఒక పోలిక నుండి 100 సార్లు తెలుసు. అది ఎందుకు ఒక పోలిక నుండి దాంట్లో ఏమేమి ఉంటాయనే వేరియేషన్ అనేది గురువుగా చెప్తే మనం అర్థం చేసుకున్నాము. ఆ తత్వం బోధపడితే మనం ఎట్లా చెప్పాలని మనకు అర్థమైంది. సో బ్రహ్మగా మనము ముందు మారుదాం. గురు బ్రహ్మాన్ని కీర్తిస్తున్నాను, ముందు మనం బ్రహ్మగా మారుదాం. అంటే బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకుందాం, క్రియేటివిటీని మనం నేర్చుకుందాం. ఆ తర్వాత మనం పిల్లల నుంచి క్రియేటివిటీని వెలికి తీసే ప్రయత్నం మనం చేయాలి. తర్వాత గురు విష్ణు అంటే విష్ణు యొక్క తత్వము పోషకుడు. బ్రహ్మ ఏదైతే సృష్టించాడో దాన్ని నర్చర్ చేస్తాడు. అయితే పిల్లలు మనం ఏదైతే క్రియేటివిటీని గుర్తించామో దాన్ని నర్చర్ చేయాలి. అంటే వాడి క్రియేటివిటీని నర్చర్ చేసేలాగా మన ఎన్విరాన్మెంట్, మన సపోర్ట్, మన మోరల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ వాళ్ళకు చేయాలి. అయితే శివుడు డెస్ట్రాయర్ అన్నాడు. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పోషిస్తాడు, శివుడు డెస్ట్రాయర్. ఇది ఒక గురువుని ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నిలబెట్టిన తత్వము శివతత్వం అండి. అయితే శివుడు విధ్వంసకుడు ఎట్లా డెస్ట్రాయర్ అంటే పాడు చేస్తారా? కాదండి. మన జీవితంలో, పిల్లవాడి జీవితంలో ఏది అనవసరమో దాన్ని కట్ చేసి నిర్దాక్షిణ్యంగా పక్కన పడేస్తాడు గురువుగా. అంటే లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో అన్లర్నింగ్ అంతకంటే ఇంపార్టెంట్. మనం జీవితంలో ప్రతిదీ నేర్చుకో అంటాం, కానీ ఆల్రెడీ మనం ఏదైనా పొరపాట్లు నేర్చుకుని ఉంటే వాటిని నిర్దాక్షిణ్యంగా కట్ చేసి మనం అన్లర్న్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది శివతత్వం అని నేను అనుకుంటున్నాను. తర్వాత అన్వాంటెడ్ క్వాలిటీస్ అంటే జస్ట్ లైక్ జెలస్, ఈగో, తర్వాత ట్రూ విక్టరీ. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు ఫస్ట్ రావాల, పోటీతత్వాన్ని పెంచాలి. కానీ మనం ఫస్ట్ రావడానికి ఇంకొకరిని తొక్కి పైకి రావాలా అన్న నేచర్ ఉండకూడదు. ట్రూ విక్టరీ ఏంటంటే గెలవడం అంటే ఒకరిని ఓడించడం కాదు, నీ లెవెల్ బెస్ట్ నువ్వు ప్రయత్నం చేయి. అంతే తప్ప పక్క వాడిని ఎట్లా ఓడించాలన్నది నీ
టాస్క్ కాదు. సో ఇట్లాంటి ఏవేవైతే నెగటివ్ క్వాలిటీస్ వీళ్ళలో మనం గమనిస్తున్నామో అవి ప్రేమతోనే మనం వాటిని కట్ చేయడం అనేది శివతత్వం. తర్వాత శివతత్వంలో ఇంకొకటి ఏంటంటే శివుడు ఎందుకు దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు అంటే సృష్టించిన ఒక వస్తువుకు ఏ దానికైనా ఒక ఎక్స్పైరీ డేట్ అన్నది ఉంటుందండి. జ్ఞానానికి తప్ప మిగతా అన్నిటికీ ఒక ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. అయితే ఆ ఎక్స్పైరీ కాగానే దాన్ని నిర్ధారించాక దాన్ని వదిలేసి నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. ఒక మెట్టు ఎక్కుతున్నాం, ఎక్కిన తర్వాత ఇంకొక మెట్టు ఉంది కాబట్టి ఈ మెట్టులో నేర్చుకోవాల్సింది నేర్చుకున్న తర్వాత ఇంకొక మెట్టుకు ఖచ్చితంగా మనం ఎక్కాల్సిందే కదా. అప్పుడు మనం ఏంటంటే మేజర్ ఇక్కడ చేంజ్ అంటే చేంజ్ ని ఇన్వైట్ చేయడం నేర్పాలి పిల్లలకు. మనం కూడా చేంజ్ నేర్చుకోవాలి, చేంజ్ కి అడాప్ట్ అయిపోవాలి, మనము చేంజ్ ని అడాప్ట్ చేసుకోవాలి. తర్వాత వి షుడ్ బ్రింగ్ చేంజ్ ఇన్ ద చిల్డ్రన్ ఆల్సో. ప్రపంచంలో ఏదన్నా ఒకటి పర్మనెంట్ అంటే చేంజ్ ఒకటి పర్మనెంట్. చేంజ్ అనేది కంపల్సరీ. సొసైటీకి అనుగుణంగా మారుదాము, పాత సిస్టమ్స్ అనుగుణంగా మారుదాము, పిల్లోని ఇదివరకు సిస్టమ్స్ కంటే కూడా ఇప్పటి సిస్టమ్స్ కి అనుగుణంగా మార్చడం. సో ఈ చేంజ్ అనేది శివతత్వం అని భావిస్తానండి. తర్వాత మనం చేంజ్ ని అడాప్ట్ చేసుకోవాలి. తర్వాత వి షుడ్ బ్రింగ్ చేంజ్ ఇన్ ద చిల్డ్రన్ ఆల్సో. ప్రపంచంలో ఏదన్నా ఒకటి పర్మనెంట్ అంటే చేంజ్ ఒకటి పర్మనెంట్. చేంజ్ అనేది కంపల్సరీ. సొసైటీకి అనుగుణంగా మారుదాము, పాత సిస్టమ్స్ అనుగుణంగా మారుదాము, పిల్లోని ఇదివరకు సిస్టమ్స్ కంటే కూడా ఇప్పటి సిస్టమ్స్ కి అనుగుణంగా మార్చడం. సో ఈ చేంజ్ అనేది శివతత్వం అని భావిస్తానండి. తర్వాత పీస్ విషయం గురించి సార్ చెప్పారు. పీస్ సాధించాలంటే మాత్రం నిజంగా కూడా ఆత్మజ్ఞానమే ఉండాలని చెప్పారు. దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ. మనం మన సనాతన ధర్మం అంటే ఒకప్పుడు ఏన్షియంట్ స్కూల్స్ ఆఫ్ విజ్డమ్ లో ఇదే ముందు నేర్పించేవాళ్ళండి ఆత్మతత్వం. అంటే అందరము సమానమే. ఇప్పుడు పిల్లవాడేమో లర్నింగ్ స్టేజ్ లో ఉన్నాము, మనం లర్న్డ్ స్టేజ్ లో ఉన్నాం గురువులు. అయితే మనము ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి వచ్చామన్న విషయాన్ని మనం ఆకలింపు చేసుకుంటే ఆ పవిత్రాత్మని మనం ప్రాపర్ గా అర్థం చేసుకుని నర్చర్ చేయగలుగుతామని నేను అనుకుంటాను. తర్వాత అంటే వీఆర్ రెస్పెక్టింగ్ అవర్ కోర్సెస్. అయితే యాజ్ అ టీచర్స్ కూడా అయితే ఇప్పుడు పీస్ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే డిసిప్లిన్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అయితే ఈ మధ్యలో రీసెంట్ గా నేను ఆయన 56 years old, నాకు ఇప్పుడు ఒక 2 నెలల కింద ఒక మంచి విషయం ఒక యూట్యూబ్ దాంట్లోనే నేను చూసానండి. ఈ డిసిప్లిన్ అన్నది ఎందుకు మన పూర్తి విసుకుంటున్నాం. నేను అక్కడ మీద కోపం వస్తుంది, టైంకి చేయమంటున్నారు, టైంకి చేయమంటున్నారు. వాళ్ళేమో ఏం లేదు టైంకి చేసేది, నేను కూడా విసుకున్నాం అక్కడ. మొన్న నాకు ఒక విషయం ఏం తెలిసింది అంటే డిసిప్లిన్ యొక్క గొప్పతనం ఏంటి అంటే తారమండలం గురించి చెప్పాడు. సూర్యుడు కొన్ని లక్షల సంవత్సరాలు అట్లనే తిరుగుతున్నాడు, చంద్రుడు, భూమి, తారామండలం అంతా కూడా అంత ఇదిగా లక్షల సంవత్సరాలు అట్లనే ఎందుకున్నారు అంటే వాళ్ళందరూ ఒక గతిలో ఉన్నారు. అంటే మనం కూడా ప్రతిరోజు ఒక డిసిప్లిన్ అన్న దాన్ని మనం మన బాడీలో ఇంటర్ప్రియేట్ చేసుకుంటే మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే చేయాలి కాబట్టి చేసుకుని అలవాటు చోట్ల గవర్నమెంట్ చేసేస్తాం, దాన్ని మనం అలవాటుగా మార్చేసుకోవాలి. అది తారామండలం అంటే ఎట్లా తారామండలానికి ఆ గతి అనేది శక్తి ఇచ్చిందో మనకు కూడా డిసిప్లిన్ అనేది అంతే శక్తిని ఇస్తుంది అని. సో ఐ కెన్ వెరీ హ్యాపీ టు సీ దట్. అండ్ వన్ మోర్ థింగ్ టు గెట్ పీస్ ఇస్ బ్యాలెన్స్ అండి. ప్రతి దాంట్లో బ్యాలెన్స్ అవుతుంది. పిల్లలని ప్యాంపర్ చేసేటప్పుడు ఓవర్ ప్యాంపర్ చేయాలి. నాకు తెలుసు అనుకోవడం లేదు, నాకే తెలుసు అనుకోవడం. ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్ కి బ్యాలెన్స్ చేసుకోండి. పిల్లవాడిని శిక్షించడానికి సరిదిద్దడానికి బ్యాలెన్స్ చేసుకోండి. శిక్షకు మార్పుకు బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్ అన్నది ప్రతి దాంట్లో అవసరము. ద సేమ్ థింగ్ మన పిల్లవాడికి గెలుపు ఓటమి మధ్యలో బ్యాలెన్స్ నేర్పండి. ప్రతి దాంట్లో బ్యాలెన్స్. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ డిసిప్లిన్ రెండు మనం ఉండబడితే పీస్ అంటే ప్రతినిస్తున్నాం. ఇంకా 1 day మనం టీచ్ చేస్తూనే ఉంటాం, విసుగు రాదు. విసుగు ఎప్పుడు వస్తుంది అంటే ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడు, ఈ డిసిప్లిన్ తప్పినప్పుడు. ఇంకా లాస్ట్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఐఎమ్ ఇన్ అ పొజిషన్ టు సజెస్ట్ అంటే మై లాస్ట్ సజెషన్ టు ద టీచర్స్ ఈస్ వీఆర్ డివైన్ సోర్స్. గురు బ్రహ్మ అనిపించుకుంటున్నాం, మనం పరబ్రహ్మ అనిపించుకుంటున్నాం కదా. గురువు, వైద్యుడు ఈ 2 ప్రొఫెషన్స్ లో తప్పులు అనేవి ఉండవండి, పాపాలు. వేరే ఏ పొజిషన్ లో ఉన్నవాడు నీళ్లు కట్టిన వాడు తప్పు పడితే కూడగొట్టి మళ్ళీ కట్టవచ్చు. మనకు వైద్యుడు, గురువు మనం తప్పులు చేయకూడదు. మనం తప్పు చేస్తే అది పాపం, అంటే ఒక పిల్లవాడి జీవితమే పాడే. కాబట్టి మనం చాలా సాక్రిఫైస్ చేయాలి. ఈ పొజిషన్ లో ఉన్నాము, గురు బ్రహ్మ అనిపించుకున్నామంటే దీన్ని నిలబెట్టుకోవడానికి మనం చాలా సాక్రిఫైస్ చేయాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.